ఆలోకనం విశ్లేషణ వేదికకు స్వాగతం. రామాయణ విశేషాలు ధారావాహికలో భాగంగా ఈరోజు నేను చెప్పబోయే 108వ అంశం సీతాదేవి అంతర్ధానమైన తరువాత శ్రీరాముడి పరిస్థితి ఎలా ఉంది. ఈ అంశం మీకు పూర్తిగా తెలియాలి అంటే వీడియోను చివరి వరకు చూడండి. ఈ ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు మీలో ఇంకా ఎవరైనా ఉన్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సీతాదేవి సౌశల్యం ప్రపంచానికే ఆదర్శవంతమైనటువంటిది. తన భర్త శ్రీరాముణ్ణి తప్ప మరెవరినీ మనసులో కూడా తలచనటువంటి మహాపతివ్రత సీతాదేవి. శ్రీరాముడి మీద భక్తి గౌరవము ఉండడమే కాదు, అంతకు మించినటువంటి ప్రేమ కూడా ఆమెకు ఉంది. అలాగే శ్రీరాముడికి కూడా సీతాదేవి మీద అమితమైనటువంటి ప్రేమ నమ్మకము ఉన్నాయి. అయితే సీతాదేవి తాను ఎంత పావన చరిత అయినప్పటికీ జనాపవాదానికి లోనై 2 సార్లు శీల పరీక్షకు గురి కావలసి వచ్చింది. ఆమె అయోనిజ, మిథిలా నగరాధీశుడైనటువంటి జనక మహారాజుకి కుమార్తె, కోసల సామ్రాజ్య అధిపతి అయిన దశరథుడికి పెద్ద కోడలు, సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు అవతారమైన శ్రీరాముడికి భార్య. అంత ఘన చరిత్ర కలిగినటువంటిది ఆ మహాసాధ్వి. ఎవరు ఎంత గొప్పవారైనప్పటికీ విధి విలాసాన్ని బట్టి కష్టాలను అనుభవించవలసి ఉంటుంది. అందుకనే వాల్మీకి మహర్షి సీతాదేవిని గురించి ఒక మాట అంటాడు, మాన్యా గురువినీతస్య లక్ష్మణస్య గురుప్రియ యది సీతాపి దుఃఖార్త కాలోహి దురతిక్రమః అని. రావణ వధానంతరం శ్రీరాముడు సీతాదేవిని తనతో పాటు అయోధ్య పట్టణానికి తీసుకువెళ్ళడానికి నిరాకరించాడు. ఆ సందర్భంగా సీతాదేవి శీల పరీక్షకు గురి కావలసి వచ్చింది. నిజానికి అప్పుడు సీతాదేవి అగ్ని ప్రవేశం చేసింది ఆత్మాహుతి చేసుకోవడానికి తప్ప శీల నిరూపణ కోసం కాదు. ఈ విషయం తెలియచేస్తూ ఇంతకు ముందే నేను ఒక వీడియోలో అన్ని వివరాలు తెలియచేశాను. ఇక రెండవసారి కూడా సీతాదేవి శీల పరీక్షకు గురి కావలసి వచ్చింది. అది ఎప్పుడంటే, జనాపవాదానికి భయపడి శ్రీరాముడు గర్భవతిగా ఉన్న సీతాదేవిని అడవులకు పంపించి వేశాడు కదా. ఆ సందర్భంలో ఆమెను వాల్మీకి మహర్షి ఆదరించాడు. వాల్మీకి మహర్షి ఆశ్రమంలో 5 నెలలు గడిచిన తర్వాత సీతాదేవి లవకుశులకు జన్మనిచ్చింది. ఆ బిడ్డలకు 12 సంవత్సరాల వయసు వచ్చే వరకు కూడా ఆమె ఆ మహర్షి ఆశ్రమంలోనే ఉంది. ఆ సమయంలో శ్రీరాముడు అశ్వమేధయాగం చేశాడు. ఆ అశ్వమేధయాగానికి తన దేశంలో ఉన్నటువంటి అనేక మంది ప్రముఖులను ఆహ్వానించే క్రమంలో వాల్మీకి మహర్షిని కూడా ఆహ్వానించడం జరిగింది. వాల్మీకి మహర్షి వచ్చాడు. ఆ తర్వాత లవకుశులు పాడినటువంటి రామకథ గానం వల్ల, వాల్మీకి మహర్షి యొక్క మాటల ద్వారా శ్రీరాముడు సీతాదేవి ఆ వాల్మీకి మహర్షి యొక్క ఆశ్రమంలోనే ఉంది అని గ్రహించి ఆమెను తిరిగి స్వీకరించాలనుకుని, జనాపవాదం అనేటువంటిది ఒకటి ఉంది కాబట్టి దానిని శుద్ధి చేసుకోవడం కోసం మళ్ళీ ఒకసారి సీతాదేవి శీల పరీక్షను కోరాడు. ఇది సీతాదేవికి ఎదురైనటువంటి 2వ పరీక్ష. ఈ 2 సందర్భాలలోనూ మనకు సీతాదేవి పట్ల అమితమైన సానుభూతి, శ్రీరాముడి పట్ల కొంత వైముఖ్యం కూడా ఏర్పడే అవకాశం ఉంది. ఈ 2 పరీక్షల సందర్భంలోనూ శ్రీరాముడు ఎంత మానసిక సంఘర్షణకు గురయ్యాడో మనం అర్థం చేసుకుంటే, శ్రీరాముడికి సీతాదేవి పట్ల ఎంత విశ్వాసము, ప్రేమ, అభిమానము ఉన్నాయో మనకు స్పష్టంగా తెలుస్తుంది. వాల్మీకి రామాయణంలో ఇందుకు సంబంధించినటువంటి ఆధారాలు మనకు పుష్కలంగా లభిస్తాయి. 2వసారి సీతాదేవి శీల పరీక్షకు గురి కావలసింది అశ్వమేధయాగం చేసేటువంటి సందర్భంలో శ్రీరాముడి యొక్క రాజ్యంలోనే. అది కూడా వాల్మీకి మహర్షి సమక్షంలో అనేక మంది సభాసదులు చూస్తూ ఉండగా. అప్పటికే సీతాదేవికి తన జీవితం మీద విరక్తి కలిగింది. అందుచేతనే ఆమె శీల శపథం చేస్తూ తన తల్లి అయినటువంటి భూదేవిని ప్రార్థించింది. యథాహం రాఘవాదన్యం మనసాపి నచింతయే
తథా మే మాధవీదేవి వివరం దాతుమర్హతి. మనసా కర్మణా వాచా యథా రామం సమర్చయే తథా మే మాధవీదేవి వివరం దాతుమర్హతి. యథైతత్ సత్యముక్తం మే వేద్మి రామాత్ పరం నచ తథా మే మాధవీదేవి వివరం దాతుమర్హతి. నేను నా భర్త శ్రీరామచంద్రుణ్ణి తప్ప మనసులో మరెవ్వరిని ఆలోచించని దానినే అయితే మనస కర్మణ వాచ ఆయనను మాత్రమే ఆరాధించేదానైతే నా తల్లి అయిన భూదేవి నన్ను తన ఒడిలో చేర్చుకొనుగాక అని ప్రార్థించింది. అలా ప్రార్థించిన వెంటనే భూమి ప్రద్దలై అందులో నుంచి ఒక దివ్య విమానం పైకి వచ్చింది. ఆ విమానంలో భూదేవి ఆసీనురాలై ఉన్నది. తన కుమార్తె యొక్క దయనీయ స్థితిని చూచి శోక సంతప్తయై రమ్మని చేతులు చాచింది. సీతాదేవి ఇక ఆలోచించకుండా వెనక్కి కూడా తిరిగి చూడకుండా వెళ్ళి ఆ తల్లి యొక్క ఒడిలో కూర్చున్నది. వెంటనే ఆ విమానం మళ్ళీ రసాతలంలోకి వెళ్ళిపోయింది. సీతాదేవి అంతర్ధానమైపోయింది. అది చూచి అందరూ నిశ్చేష్టులైపోయారు. శ్రీరాముడు కూడా అనుకోని ఈ హఠాత్ సంఘటనకు నిర్ఘాంతపోయాడు. కాసేపటికి తేరుకున్నాడు. స రుదిత్వా చిరం కాలం బహుశో బాష్పముసృజన్ క్రోధ శోక సమావిష్టో రామో వచనమబ్రవీత్. కళ్ళ వెంట కన్నీళ్లు ధారాపాతంగా కురిశాయి. బోర్న ఏడ్చాడు. తన ముందే భూదేవి తన భార్యను అలా తీసుకువెళ్ళిపోయినందుకు విపరీతమైనటువంటి కోపంతో ఊగిపోయాడు. లక్ష్మీదేవి లాంటి తన భార్య సీతాదేవి చిట్ట చివరిసారిగా ఒక్క మాట కూడా తనతో మాట్లాడకుండా, ఒక్క చూపు కూడా తన వైపు చూడకుండా వెళ్ళిపోయినందుకు కుమిలిపోయాడు. బిగ్గరగా ఏడ్చాడు. అది చూచి వాల్మీకి మహర్షి అనునయించడానికి శ్రీరామచంద్రుడి దగ్గరికి వచ్చాడు. ఆ వాల్మీకి మహర్షిని చూచి శ్రీరాముడు సేయం లోక భయాద్ బ్రహ్మన్ అపాప ఇత్యభిజానత పరిత్యక్త మయా సీత తద్భవాన్ క్షంతుమర్హసి. మహర్షి, నన్ను క్షమించండి. నా భార్య పట్ల అమితమైన ప్రేమ ఉండి కూడా లోకాపవాదానికి భయపడి ఆమెను చేజేతులా దూరం చేసుకున్నాను. నా అంతటి దురదృష్టవంతుడు మరొకడు లేడు అని విలపించాడు. అంతలోనే ఆయనకు భూదేవి మీద కోపం వచ్చింది, తన భార్యను తీసుకుని వెళ్ళిపోయినందుకు. ఉన్మత్తుడయ్యాడు. కోపంతో ఊగిపోయాడు. భూదేవితో అన్నాడు, ఆనయత్వం హి తాం సీతాం మత్తోహం మైథిలీకృతే నమే దాస్యతి చేత్ సీతాం యథారూపాం మహీతలే స పర్వతవనాం కృత్స్నాం విధమిష్యామి తే స్థితిం నాశయిష్యామ్యహం భూమిం సర్వం ఆపో భవత్విహ. నా మైథిలి వియోగాన్ని నేను భరించలేకపోతూ ఉన్నాను. నా సీతను తీసుకొచ్చి యథారూపంగా నాకు అప్పగించు, లేదంటే పర్వతాలతోనూ వనాలతోనూ సుందరభూతమైనటువంటి నీ స్థితిని నేను సర్వనాశనం చేస్తాను, జల ప్రళయం సృష్టిస్తాను అన్నాడు. అందుకు సిద్ధపడ్డాడు కూడా. అప్పుడు బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై శ్రీరాముణ్ణి ఓదార్చి అతడి మానవ అవతార కారణాన్ని వివరించి చెప్పి, రామచంద్ర, నీ అవతార లక్ష్యం నెరవేరింది. ఇక నువ్వు ఈ అవతారాన్ని చాలించి వైకుంఠానికి రా. నీకోసం అక్కడ సీతాదేవి ఎదురు చూస్తూ ఉంటుంది అని తెలియచేశాడు. అది విన్న శ్రీరాముడు శాంతించి ఆ తరువాతి కార్యక్రమాలలో నిమగ్నుడయ్యాడు. ఈ అంశం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. మీ స్పందనను కామెంట్ రూపంలో తెలియచేయండి. మీ స్పందన నేను మరిన్ని మంచి వీడియోలు చేసి మీకు అందించడానికి నాకు స్ఫూర్తిని ఇస్తుంది. ఇక తరువాత రాబోయే 109వ వీడియోలో శ్రీరాముడు శంభుకుణ్ణి ఎందుకు వధించాడో తెలియచేస్తాను. అంతవరకు సెలవు. ధన్యవాదాలు.